హే గాయ్స్, ఇదైతే మా మ్యారేజ్ డే యానివర్సరీ వ్లాగ్. సో ఇక్కడ మార్నింగ్ అంతా ఫుల్ బిజీ అయితే ఉన్నాము. సో టెంపుల్కి వెళ్ళటం కుదరలేదు ఇంకా మాకు. అందుకే ఇంకా ఈవినింగ్ టైంలో వెళ్దామని ఇలా ప్లాన్ చేసుకున్నాం. అండ్ ఇంకా దియాకి కూడా మార్నింగ్ టైం అయితే స్కూల్కి వెళ్తేస్తాను. సో ఇంకా ఈవినింగ్ అయితే బెస్ట్ టైం అని చెప్పి ఇంకా ఇలా ప్లాన్ చేసుకున్నాం. సో ఇక్కడ ఫస్ట్ అయితే మేము ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం. అండ్ స్టార్ట్ అయ్యామో లేదో కానీ వర్షం అయితే స్టార్ట్ అయింది. అదేంటో తెలీదు, మా ప్రతి స్పెషల్ డేకి వర్షం అయితే కంపల్సరీ పడుతుంది. అండ్ లైక్ మా ఎంగేజ్మెంట్కి కానీ, పెళ్ళికి కానీ, అండ్ దియా పుట్టినప్పుడు కానీ, అండ్ శ్రీమంతానికి కానీ ఎప్పుడు వర్షం అయితే కంపల్సరీ పడాలి. ఇంకా మేమైతే అది దేవుడి బ్లెస్సింగ్స్లే అని చెప్పి అలా ఫిక్స్ అయిపోయాం. అండ్ ఇంకా అలానే మా మ్యారేజ్ డే రోజు కూడా వర్షం అయితే పడింది. అండ్ ఇక్కడ దియాతో నేను చిన్నగా మాట్లాడిస్తున్నా. తనకి లైక్ ఇప్పుడిప్పుడే మాటలు అయితే వస్తున్నాయి. సో చిన్నగా సెంటెన్సెస్ అయితే ఫామ్ చేస్తుంది. మీరు కూడా చూసేయండి ఎలా మాట్లాడిద్దో. ఎలా వెళ్ళాలి మనం ఇప్పుడు? వర్షం పడుతుంది కదా, టెంపుల్కి ఎలా వెళ్ళాలి చెప్పు. హలో గైస్ చెప్పలేదు నువ్వు ఈరోజు. హలో గైస్, వానా ఓకే. ఎక్కడికి వెళ్తున్నాం మనం ఇప్పుడు? టెంపుల్ ఎవరున్నారు? హౌ ఆర్ యు నా? సో టెంపుల్ తర్వాత ఎక్కడికి వెళ్తున్నాం మనం? బీచ్ కాదు, మనం వెళ్తుంది రెస్టారెంట్కి. సో ఇంకా మేము టెంపుల్కి అయితే వచ్చేసాం. మాకు నియర్ బైలోనే ఒక శివాలయం అయితే ఉంది. అండ్ నాకు మెయిన్గా శివుడు అంటే చాలా ఇష్టం. సో నాకు ఏం కావాలన్నా ఫస్ట్ నేను శివాలయంకి వెళ్ళటానికి అయితే ప్రిఫర్ చేస్తాను. సో అలా టెంపుల్కి అయితే వచ్చాం. ఎలాగో వచ్చాం కదా అని చెప్పి ఇంకా దీపాలు కూడా తీసుకున్నాను. సో కార్తీక మాసంలో దీపం వెలిగిస్తే చాలా మంచిది అంటారు. అండ్ ఇయర్ చేయలేనేమో అనుకున్నాను, బట్ ఫైనలీ ఇలా మా మ్యారేజ్ డే రోజు కుదిరింది. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. అండ్ ఇంకా నేను దియా అయితే దీపాలు వెలిగిస్తున్నాము. అండ్ యాక్చువల్లీ ట్రై చేస్తున్నాము. అండ్ మేము ఇంకా ఒక పేపర్ ప్లేట్లో అయితే ఇచ్చారు వాళ్ళు బయట మాకు. అండ్ ఇది ఎక్కడ వాటర్లో సింక్ అవుతుందేమో అని చెప్పి చాలా భయం వేసింది. సో అప్పుడే అక్కడ ఒక ఆంటీ అయితే చెప్పారు, సో విన్నారు కదా మా ఏం చెప్పారు, సంకల్పం ఉంటే సర్వేశ్వరుడైనా సహాయపడతాడు అని చెప్పి. అండ్ ఆ మా మాట చెప్పినాక నాకు చాలా హ్యాపీగా అయితే అనిపించింది. ఎందుకంటే ముందైతే చాలా భయపడ్డాను అసలు అది వాటర్లో ఉంటుందో లేదా అని చెప్పి. అండ్ అది విన్న తర్వాత నాకు చాలా అయితే హ్యాపీగా అనిపించింది. సో ఇంకా ఫైనల్లీ దీపం అయితే వాటర్లో వదిలేసాను. ఇంకా మేము మొత్తం టెంపుల్ అంతా తిరిగేసి కాసేపు అలా టెంపుల్లో టైం అయితే స్పెండ్ చేసాము. అండ్ ఇంకా నెక్స్ట్ మేము రెస్టారెంట్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఎక్కడికి వెళ్ళాం ఇప్పుడు మనం? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాం మనం? టెంపుల్కి కదా. బాగుందా టెంపుల్ మరి? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మరి నెక్స్ట్? ఇప్పుడు టెంపుల్కి వెళ్ళాం కదా, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? రెస్టారెంట్కి. సో ఇంకా మేము చెన్నైలో ఉన్న సీ టేల్స్ రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. ఈ రెస్టారెంట్ ఏంటంటే మొత్తం ఫిష్ థీమ్తో ఉంటుంది. లైక్ నేను పిక్స్లో చూసి అంతేం ఉండదులే అనుకున్నాను, బట్ చాలా అంటే చాలా బాగుంది. అక్కడ అంబియన్స్ కానీ ఫుడ్ కానీ చాలా బాగుంది. అండ్ ఆ ప్లేస్ కూడా చాలా పీస్ఫుల్గా అయితే ఉంది.
ఆ రెస్టారెంట్ అయితే వాళ్ళు మొత్తం ఓపెన్ ప్లేస్లో అయితే డిజైన్ చేశారు అండ్ చుట్టూ ఫిషెస్ అయితే ఉంటాయి. అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనం అక్కడ కూర్చొని అట్లా ఎంజాయ్ చేస్తూ వాటిని చూస్తూ ఉంటే చాలా చాలా అయితే మంచిగా అనిపించింది. అండ్ ఇక్కడైతే పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఆ ఫిషెస్ని చూస్తూ, వాళ్ళు వాటితో ఆడుకుంటా. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ వాళ్ళు మెయింటెనెన్స్ కూడా చాలా క్లీన్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఆ ఫిషెస్ కానీ లైక్ ఆ వాటర్ కానీ మొత్తం డర్ట్ కానీ ఏం లేకుండా చాలా క్లీన్గా అయితే ఉంది. అండ్ ఓవరాల్ ఫుడ్ అండ్ అంబియన్స్ అయితే అసలు సూపర్గా ఉంది. తప్పకుండా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో అయితే వెళ్ళండి. మీరు ఒకవేళ చెన్నైలో ఉంటే మాత్రం తప్పకుండా ఈ రెస్టారెంట్ని అయితే విజిట్ చేయండి. అండ్ ఇక్కడ వాళ్ళు బర్త్డే పార్టీస్కి కూడా సపరేట్ క్యాబిన్స్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తారు. అండ్ అవి కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇంకా మేమైతే ఫుల్గా అయితే ఎంజాయ్ చేసాం ఇక్కడ ఫుల్గా తినేసి. అండ్ నెక్స్ట్ ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాం. సో అలా ఈరోజు మా మ్యారేజ్ యానివర్సరీ డేని అయితే సెలబ్రేట్ చేసుకున్నాం. అంతే కదా, మనకి ఎక్కువ గిఫ్ట్స్ ఇవ్వడం కన్నా టైం స్పెండ్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ అంతే ఇంకా మేము ఇంటికి అయితే వచ్చేసాం. ఫుల్గా ఎంజాయ్ చేసి ఫుల్గా ఫుడ్ని అయితే తినేసి ఫైనల్లీ హోమ్ అయితే రీచ్ అయిపోయాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ మీరు కనుక ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.